నమస్తే. నేను మీ డాక్టర్ బండారి, కన్సల్టెంట్ హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఇవాళ మనతో ఉమారాణి గారు ఉన్నారు. సో ఉమాకి ఇంజురీ వల్ల రైట్ హ్యాండ్లో రిస్ట్ పెయిన్ ఎక్కువగా ఉండేది. సో అది ఎంతలా పెరిగింది అంటే తన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం, అట్లీస్ట్ రాయడము, బరువు లేపడము, ఫోన్ లేపడం ఇట్లాంటి యాక్టివిటీస్లో కూడా తనకి ఇబ్బందిగా ఉండేది. సో మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మెడికల్లీ ట్రై చేశాము. బట్ మెడికల్లీ తనకు అసలు రిలీఫ్ రాకపోవడం వల్ల దెన్ ఫైనల్గా ఎంఆర్ఐ తీపిచ్చి సర్జరీ అడ్వైస్ చేశామన్నమాట. సో ఆఫ్టర్ సర్జరీ ఆల్మోస్ట్ 2 months అవుతుంది అండ్ వీ హ్యావ్ ఉమా విత్ అస్. ఉమాకి ఎలా ఉంది తనని అడిగి తెలుసుకుందాం. హాయ్, మై నేమ్ ఈజ్ ఉమా. ఐఎమ్ ఫ్రమ్ నగ్రికల్. నాకు చాలా పెయిన్ ఉంటుండే ఒకసారి కింద పడడంతో. సో దాని తర్వాత 3 months వరకు నాకు ఆ పెయిన్ ఏం తెలియలేదు. బట్ 15 days ఫ్రీక్వెంట్గా సివియర్ పెయిన్ వచ్చేసరికి అపోలోకి వచ్చాము. సో దాని తర్వాత సార్ ఎంఆర్ఐ తీపించిన తర్వాత కొంచెం టియర్ అయింది టెండాన్లో అని చెప్పిన తర్వాత సర్జరీకి ప్రొసీడ్ అయ్యాము. సో ఆ సర్జరీ కీ హోల్ సర్జరీ ఇక్కడ అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది సర్జరీ. అంటే నాకేం పెయిన్ తర్వాత పెయిన్ ఏమంత సివియర్గా లేదు. నేను రాయడం కూడా ఇప్పుడు చాలా ఈజీగా రాయగలుగుతున్నా. 10 days ఫిజియోతో నాకు హ్యాండ్ మూమెంట్ చాలా ఫ్రీగా అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా. సో కీహోల్ సర్జరీ ఫర్ రిస్ట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చాలామంది ఇది తెలియక ఎక్కువ రోజులు దీనికి సొల్యూషన్ లేకుండా బయట తిరుగుతూ ఉంటారు. మెడిసిన్స్ వాడడము, బెల్ట్ వాడడము అండ్ పని చేసుకోవడం ఆపేయడము ఇలాంటివి చేసి లాస్ ఆఫ్ వేజెస్ అంటే జీతం కోల్పోవడము ఇలాంటివి చాలామంది క్రానిక్గా 2-3 years ఇబ్బంది పడ్డాక మా దగ్గరికి వస్తున్నారు. అదే కనుక ఉమా సిట్యుయేషన్లో చూసుకుంటే కనుక మనకి తను వెంటనే రియలైజ్ అయ్యి మన దగ్గరికి రావడం, సర్జరీ కూడా తొందరగా చేసుకోవడం వల్ల షీ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ క్విక్లీ. అండ్ ఇప్పుడు 4 hours వరకు తను రాయగలుగుతుంది. సో దట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. సో ఇలాంటి లిగమెంట్ ఇష్యూస్ మనం ఎంత ఎర్లీగా డీల్ చేసుకొని సర్జరీ చేపించుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సెకండ్లీ, ఇది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే స్కార్ మార్క్స్ అనేవి పెద్దగా ఉండవు. సో ఓన్లీ ఒక మైనర్ జస్ట్ కీ హోల్ రూపంలో మనం సర్జరీ చేస్తాము. సో దాని ద్వారా బయట సూచర్స్ అనేది స్కిన్ మీద ఏమీ ఉండవు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్జరీ. సో థ్యాంక్ యూ సో మచ్.